సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మనతో పాటు కొంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారండి. నాకు తెలిసి వీళ్ళని సెలబ్రిటీలు అనాలి, ఎందుకంటే అన్ని ఉన్నవాళ్ళు కూడా ఏమీ సాధించాలని ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అలాంటిది తమలోని లోపం, అంటే లోపం అని అనుకోకుండా మాకు కళ్ళు లేకపోయినా సరే మేము బ్రతికున్నాము, తర్వాత మేము ఏదో ఒకటి సాధించాలి అని ముందుకు వెళుతున్న వీళ్ళందరినీ చూసి మనం అందరూ ఎంతో అన్ని ఉన్నవాళ్ళు ధైర్యం తెచ్చుకోవాలి, ఇంకా వీళ్ళని చూసి నేర్చుకోవాలి అని నేను అంటాను. ఒక్కసారి వారితో మాట్లాడేద్దాము. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రమణ. ఓకే, రమణ గారు, ఎలా మీ కళ్ళు ఎలా పోయాయి? మీరు నా కళ్ళు అమ్మ బై బర్త్. బై భర్త. సో మీరు అప్పటి నుంచి కూడా ఎలా జీవనం సాగిస్తున్నారు? ఎలా జీవనం సాగిస్తానంటే అమ్మా, అప్పట్లో మన సెటిల్మెంట్స్ ఇస్తుంది కదా, సెటిల్మెంట్స్ మా మిస్సెస్ కూడా బ్లైండే. ఆమె పేపర్ బ్యాగ్ ఉప్పల్లో పనిచేసేది. ఆమెకి నెలకి 15 రూపాయలు ఇచ్చే, రోజుకి 15 రూపాయలు ఇచ్చేటోళ్ళు. రోజుకి 15 రూపాయలు. ఆవిడ కూడా బ్లైండే? బ్లైండే. అయితే అది ప్రతి శనివారం కూడా తీసుకొని వచ్చేది. కాకపోతే ఇప్పటికీ మాకు సొంతమే లేవు. మేము అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడిగేది ఒకటే, ఏం లేదమ్మా, వారు మాకు 6,000 పెన్షన్ చేసిన, 10,000 పెన్షన్ చేసిన, మాకు ఒక సొంత స్థలం, సొంతం ఇల్లు ఈ విధంగా మాకు కట్టిస్తే. అంటే మీరు ఏమన్నా అప్లై చేసుకున్నారా? ఇప్పుడు వరకు అయితే ఇది వరకు సరే, ఒకసారి వారితో కూడా మాట్లాడాం. మీకైతే కావాల్సిన సొంత ఇల్లు కావాలి. నా పేరు అశోక్ మేడం. ఓకే, అశోక్ గారు, మీకు ఎలా అయ్యింది ఇది? చిన్నప్పటి నుంచి బై బర్తే మేడం. బై భర్త అంటే తర్వాత ఎప్పుడైనా చూపించుకున్నారా? ఎక్కడైనా హాస్పిటల్లో చూపించుకున్నా మేడం. ఎక్కడ మాకు నరాల వీక్నెస్ మేడం. ఓకే, నరాల వీక్నెస్ వల్ల. సో ఎప్పుడైనా మీకు ఏమనిపించింది? మాకు ఏం లేదు మేడం, మాది డిగ్రీ అయిపోయి కూడా ఇప్పటికి 6-7 ఇయర్స్ అవుతుంది. ఇంకా మాకు ఎలాంటి జాబ్స్ ఏం లేవు. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న మాకు త్వరలో జాబ్స్ వేయాలని కోరుకుంటున్నాం మేడం. మేము హాస్టల్లో ఉంటున్నాం, ఇక్కడే పక్కన హాస్టల్. మాకు హాస్టల్లో కూడా ఫెసిలిటీస్ వల్ల చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకండి, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఏ ఫెసిలిటీస్ అవి కరెక్ట్ గా ఇవ్వకుండా మాకు ఇప్పటికీ ఒక స్టూడెంట్ పైన 2,000 మాకు చార్జెస్ వస్తున్నా కూడా వాళ్ళు మాకు వచ్చే అమౌంట్ లో కూడా మాకు కరెక్ట్ పెట్టకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేడం. అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళు మా దగ్గర వార్డెన్ వీళ్ళంతా అసిస్టెంట్ డైరెక్టర్ మమ్మల్ని కరెక్ట్ చూడట్లేదు మేడం. మేము ఎవరైనా చెప్తే గట్టిగా మాట్లాడితే వాళ్ళని పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం. ఈ విషయాన్ని మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోవాలి మేడం, తప్పకుండా.